టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది అసలు. ఇంత బాగా మీరు చేసినందుకు మాకు చాలా సంతోషం అన్నమాట. చాలా హాయ్, అందరికీ నమస్తే. ఈరోజు నేను 3 కేజీ బాసుమతి రైస్తో ఎగ్ కుస్కా చేస్తున్నాను. ఇది చాలా చిన్న రెసిపీ, టేస్ట్గా ఉంటుంది. ఈ 3 కేజీ రైస్తో ఈ ఎగ్ బిర్యానీ 20 నుంచి 25 మంది వరకు తినొచ్చు. మంచి టేస్ట్కరమైన ఫుడ్ అనమాట. దీన్ని ఎలా చేస్తానో, ఏమేమి వేస్తానో చేసి చూపిస్తానండి. ఈ బాస్మతి బియ్యాన్ని బాగా కడుక్కొని 30 నిమిషాల సేపు నానబెట్టుకుందాం. మనము ముందుగా మసాలా పేస్ట్ వేసుకోవాలండి. దానికి కావాల్సినవన్నీ ఇక్కడ ఉన్నవి చెప్తాను. ఉల్లిపాయలు 5, టమాటా 5, 7 పచ్చిమిర్చి, 3 అల్లం గడ్డ ముక్కలు, ఈ 30 ఒలిసినటి వెల్లుల్లిపాయ రెబ్బలు, అలాగే ఒక పెద్ద గట్ట పుదీనా, పెద్ద గట్ట కొత్తిమీర కూడా కోసి పక్కన పెట్టుకుందాం. ఆరు చెంచాల ఆయిల్, 4 చెక్క పలుకులు, 7 లవంగాలు, కొంచెం జాపత్రి, పచ్చిమిర్చి, అల్లము వెల్లుల్లి ముక్కలు, ఉల్లిగడ్డలు, ఈ ఉల్లిగడ్డ కొంచెం వేగిన తర్వాత టమాటాలు వేసుకుందాం. టమాటా వేసుకుందామండి. టమాటా వేసుకుని బాగా కలుపుకుందాం. ఈ విధంగా బాగా కలుపుకోవాలన్నమాట. ఒక గుప్పెడు పుదీనా, ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకుని బాగా కలుపుకుందాం. కాస్తంత ఉప్పు వేసుకొని కలుపుకుందాం. ఇవన్నీ బాగా వేగినాయండి. తీసి కింద పెట్టి ఒక 10 నిమిషాలు చల్లారి పెట్టుకుని మిక్సీకి వేసి పేస్ట్ లాగా తయారు చేసుకుందాం. ఓకే ఓకే ఇప్పుడు కుస్కా కావాల్సినవి 5 టమాటా, 5 ఉల్లిగడ్డలు, 8 పచ్చిమిర్చి, వీటిని కూడా కోసి పక్కన పెట్టుకుందాం. అది మిక్సీకి వేసుకున్నాం కదండి. ఇప్పుడు కుస్కాకి రెడీ చేస్తున్నాను అన్నమాట. 6 చెంచాలు ఆయిల్ వేసుకుందాం. 3 చెంచాల నెయ్యి, 6 బిర్యానీ ఆకులు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, టమాటాలు, ఉల్లిపాయలు ఈ మాత్రం వేగాక ఉప్పు, కారం, పసుపు వేసేసుకుందాం. ఓకే, చెంచాన్నర పసుపు, 5 చెంచాల కారం, గరం మసాలా 3 చెంచాలు. ఇదంతా 2 నిమిషాలు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకుందాం. ఇది ఒక 3 నిమిషాలు బాగా వేయించుకోవాలి. ఇది ఒక 3 నిమిషాలు ఈ రకంగా వేగిన తర్వాత ఒక 1/2 లీటర్ పెరుగు వేసుకుని కలుపుకుందాం.
పెరుగు వేసుకున్న 2 నిమిషాలకి రైస్కి సరిపడా నీళ్ళు పోసుకున్నాం. ఈ జగ్గుతో 2 జగ్గులు బాస్మతి రైస్ కొలుసుకున్నాం కదా. ఇప్పుడు ఒక జగ్గుకి 2 జగ్గులు నీళ్లు చొప్పున మొత్తం 4 జగ్గులు వాటర్ వేసుకుందాం. ఓకే, సరిపడినంత ఉప్పు వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందామండి. దీన్ని బాగా మంట పెట్టేస్తే ఎసరు వచ్చే వరకు అలా వదిలేస్తాం. ఓకే, నీళ్ళు బాగా ఉడుకుతున్నాయండి. ఇప్పుడు రైస్ వేసుకుందాం. మూత పెట్టేసాం కదండి. 10 నిమిషాలు ఫుల్ ఫ్లేమ్లో పెట్టాలా. ఫుల్ ఫ్లేమ్లో అయిపోయిన తర్వాత గుడ్లు వేసుకుని 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, తక్కువ మంటలో. ఓకే, 10 నిమిషాలు అయిందండి. గుడ్లు వేసేసుకుందాం. ఇంకా గుడ్లు వేసేస్తున్నానండి. ఇప్పుడు 10 నిమిషాలు తక్కువ మంటలో ఉంచుకుందాం. అయిపోయిందండి, ఇక తీసేస్తున్నాను. చూశారు కదండి, చాలా బాగా వచ్చింది. కొంచెం తడిగా ఉంది, ఎందుకంటే ఈ తడిగా ఉంటేనే పెద్ద వయసులో ఉన్నవాళ్ళు కొంచెం తింటారని నేను ఇలాగే కావాలని తీసాను అన్నమాట. అదే కొంచెం పొడిగా కావాలనుకుంటే ఇంకొక 5 నిమిషాలు ఇలాగే పొయ్యి మీద ఉంచితే పొడి పొడి ఆడుతుంది అనమాట. నేను గ్రేవీ చేయట్లేదు కాబట్టి ఇలా తడిగా తింపాను అనమాట, తినడానికి కూడా బాగుంటుందని. అదే గ్రేవీ చేసుకునేవాళ్ళు అనుకోండి, ఇంకొద్దిగా 5 నిమిషాలు ఉంచితే అన్నం పొడి పొడి ఆడుతూ ఉంటుంది, అప్పుడు తినడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. చాలా బాగుందండి, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది అసలు. ఇంత బాగా మీరు చేసినందుకు మాకు చాలా సంతోషం అన్నమాట. చాలా ఎగ్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంది సార్, బాగా తృప్తిగా భోంచేస్తుంది.